ఖాళీ సమయాల్లో ఇంకా ఏం చేస్తూ ఉంటారు? మీ హాబీస్ ఏంటి అసలు? ఇంట్లో ఉంటే డాక్టర్ గారికి నాకు ఇద్దరికి కూడా ఓల్డ్ మూవీస్ ఇష్టం. ఓకే. రాజేంద్ర ప్రసాద్ ని బాగా ఎంజాయ్ చేస్తాం. ఎన్టీఆర్, హాసన్ వీళ్ళు మాకు ఇష్టం. మా పిల్లలకేమో ప్రెసెంట్ జనరేషన్ కాబట్టి వాళ్ళు ఇప్పుడు మూవీస్ చూస్తారు, మేము పాత ఓల్డ్ మూవీస్ చూస్తాం. నలుగురు కలిసినప్పుడు మీరు పాత మూవీస్ చూసినప్పుడు వాళ్ళు కొత్త మూవీస్ చూద్దాం అన్నప్పుడు అప్పుడు మధ్యలో గ్యాప్ అట్లా క్లాషెస్ అట్లా ఏం రావు? పిల్లలు గొడవ చేస్తూ ఉండడం కానీ అట్లా ఏం జరగదా? వాళ్ళ కోసం చూస్తారు. మా అబ్బాయి మమ్మల్ని సూపర్ మ్యాన్ కి బ్యాట్ మ్యాన్ కి కూడా తీసుకెళ్ళాడు. ఓకే. తనకి అవే ఇంట్రెస్ట్. మరి అంతకు ముందు అంత బిజీ ఉండేవాళ్ళు కాదు కదా, మరి అలాంటప్పుడు బయటకు అట్లా మూవీస్కి వెళ్ళడం కానీ షాపింగ్కి కానీ అట్లా వెళ్ళడం అట్లా చేస్తూ ఉండేవాళ్ళ? ఇంతకు ముందు వెళ్ళేవాళ్ళే మూవీస్ కి, షాపింగ్ కి. ఇప్పుడేమో మూవీస్ ఇంట్లోనే చూస్తున్నాం. ఓకే, బయటికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. బయటకు వెళ్ళి మా పిల్లలు ఒక సినిమా 2-3 సార్లు చూస్తారు. మా అబ్బాయికి మూవీస్ అన్ని చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ ఏ మూవీ అయినా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళిపోతాడు. మరి డాక్టర్ గారు ఏమైనా అబ్జెక్ట్ చేస్తూ ఉంటారా? ఇట్లా వచ్చిన మూవీ ఎందుకు, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయమని అట్లా ఏమన్నా చెప్తూ ఉంటారా? ఎప్పుడు చదివైనా మీలాంటి పేరెంట్స్ ఉండబట్టే ఇప్పుడు సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ అయిపోయినాయి. మమ్మల్ని ఎదురు అంటారు. 10th క్లాస్లో పేరెంట్స్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. అందుకని మేము ఎప్పుడు వాళ్ళని స్ట్రెస్ చేయము. డాక్టర్ గారు కూడా మేము ఇంత కష్టపడి చదువుకొని మనమే సుఖపడుతున్నాం, వాళ్ళన్నా ఎంజాయ్ చేయాలి అంటారు. ఓకే. మరి లేడీస్ అంటే జనరల్గా షాపింగ్ పిచ్చి ఉంటుంది, మరి మీరు షాపింగ్కి వెళ్తూ ఉంటారు అసలు? ఇంతకుముందు బాగా ఇంట్రెస్ట్గా ఉండేదండి. ఒమేగాకి వచ్చిన తర్వాత ఈ పేషెంట్స్ చూసిన తర్వాత ఇప్పుడు అంత వెళ్ళలేకపోతున్నాను. టైం ఈ హాస్పిటల్ నుంచి బయటపడి వెళ్ళాలని అనిపించదు, అంత అవసరం కూడా అనిపిస్తలేదు. ఎందుకంటే ఎక్కువ టైం ఇక్కడే ఉంటున్నాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అంటే మీ ప్రొఫెషన్లో ఇంతవరకు మీరు ట్రీట్ చేసిన వాళ్ళలో మర్చిపోలేని సంఘటన కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? పేషెంట్స్కి ట్రీట్ చేసిన విధానాలు? నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ రిలేటివ్స్ కన్నా పేషెంట్స్ తోనే మాకు ఎక్కువ అనుబంధం ఉందని. పేషెంట్స్ అందరు ఎంతో ఆప్యాయంగా ఉంటారు. ఎక్కువ మంది డాక్టర్ గారిని దేవుడు లాగా గొలుస్తారు. నా పేషెంట్స్ తో కూడా నాకు చాలా మంచి రిలేషన్ ఉంది. పేషెంట్స్ అందరూ నన్ను చాలా అభిమానిస్తారు. ఓకే. వాళ్ళే నాకు బంధువుల్లాగా, ఫ్రెండ్స్ లాగా అనిపిస్తుంది. అంటే ఎక్కువ టైం వాళ్ళతోనే స్పెండ్ చేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంకేమీ ఉండదు కదా మనసులో, జస్ట్ అభిమానమే ఉంటది. ఫ్రెండ్స్ లాగా, కొంతమంది రిలేటివ్స్ లాగా వేరే హార్డ్ ఫీలింగ్స్ ఏమి ఉండవు. ఒకళ్ళిద్దరు పేషెంట్స్ కోపం కూడా ఉండొచ్చులేండి కొంతమందికి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అలా ఉంటారు, ఇలా ఉంటారు. సో మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ మాత్రం వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ రిలేషన్. టెక్నాలజీ ఇంత బాగా డెవలప్ అవుతున్నప్పటికీ ఈ లింగ వివక్ష అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు ఈ మార్పు ఎక్కడి నుంచి వస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటారు యాజ్ ఎ డాక్టర్గా? ఇప్పుడు ఆడపిల్లలే ఎక్కువ ఫాస్ట్గా ఉన్నారు మగపిల్లలు కన్నా. అంటే ఆడపిల్ల అని చెప్పిన వెంటనే ఇప్పటికీ ఇంకా అబార్షన్స్ చేపిస్తూనే ఉన్నారు కదా. చదువుకోని వాళ్ళు, ఇలిటరేట్, ఇగ్నోరెంట్ పీపుల్ కానీ, కొంచెం మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ అందరు ఆడపిల్లని కూడా మగపిల్లవాళ్ళు పెంచుతున్నారు. వాళ్ళు అబ్రాడ్ వెళ్తున్నారు, కొత్త కొత్త పనులు ఎన్నో చేస్తున్నారు. బాయ్స్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ఉంటారు. ఎడ్యుకేషన్ డెవలప్ అయితే ఈ లింగ వివక్ష కూడా పోతుందని నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ అలాంటి అవేర్నెస్ వస్తే బాగుంటుంది అంటారు అసలు ఈ లింగ వివక్ష ఆడపిల్లని చంపకుండా? ఎవరైతే రివీల్ చేస్తున్నారో ఆడపిల్లని, వాళ్ళని పనిష్ చేస్తే మిగిలిన డాక్టర్స్ కూడా భయపడతారేమో చెప్పడానికి. ఆడపిల్లని తెలుసుకొని చంపుతున్నారంటే వాళ్ళకి, అంటే చదువుకోని వాళ్ళు కాకుండా చదువుకున్న వాళ్ళు కూడా ఆడపిల్ల అంటే వాళ్ళు కూడా చేస్తున్నారు. మరి అది చెప్పేది డాక్టరే కదా అని. సో డాక్టర్నే పనిష్ చేయాలి. మెడిసిన్ చదువుకొని లేడీ డాక్టర్స్ కానీ, మేల్ డాక్టర్స్ కానీ స్కాన్ లో కానీ అలా చెప్పకుండా ఉంటే వాళ్ళకి అవకాశం ఉండదు కదా. ఏదో రూల్ పెట్టారు, 6 months ప్రిజన్, 50,000 ఫైన్ అన్నా కూడా మరి డాక్టర్స్ చెప్తున్నారు, ఫ్రెండ్స్ అని, రిలేటివ్స్ అని. స్ట్రిక్ట్ గా అది ఫాలో అయ్యి డాక్టర్స్ కనుక అలా రివీల్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇంకా మీ లైఫ్ గోల్స్ ఏమైనా ఉన్నాయా డాక్టర్ గా? ఇంకా మీరు సాధించాలి అని చెప్పి అనుకుంటున్న గోల్స్ కానీ అట్లా? డాక్టర్ గారికి అయితే ఇంకేదో వేరే ఇంపోర్టెడ్ రేడియోథెరపీ మెషిన్స్, వరల్డ్ లో ఉన్న బెస్ట్ టెక్నాలజీ తెచ్చి ఇక్కడ పెట్టాలని ఉంది. కానీ ఈ రన్నింగ్ రేస్ లో హెల్త్ ఉండాలి చూసుకోవడానికి. మీరు ఒక 1 hour అన్న టైం హెల్త్ కేటాయిస్తే బాగుంటుందని అంటున్నాను నేను. డాక్టర్ గారేమో అదే పరుగులో ఉంటారు. ఏమో చేసినా చేయకపోయినా ఆరోగ్యంగా ఉండాలి చివరి వరకు నా
కోరిక. అంటే యాజ్ ఎ డాక్టర్గా అసలు టైమే ఉండదు అసలు. మరి ఈ టైం అంతా ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నారు? మీడియా కవరేజ్, అలాగే పేషెంట్స్ని చూడడం, మ్యారేజెస్, ఫంక్షన్స్ ఇవన్నీ అటెండ్ అవ్వాలి కదా, ఎట్లా మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు టైం మేనేజ్మెంట్? డాక్టర్ గారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రన్నింగ్ రేస్లోనే ఉంటారు. తన ఇంట్రెస్ట్, తన ప్యాషన్ కాబట్టి ప్రొఫెషన్ మేనేజ్ చేయగలుగుతున్నారు. ఓకే. నేనేమో అంత బిజీగా చేయలేను. సో నేను ఇంటికి కూడా నేను ఎక్కువ టైం కేటాయిస్తాను. ఓకే. మా పిల్లలతో ఉండటానికి ఏదో బ్యాలెన్స్ చేసుకోవాలి మొత్తం అని నేను అంటాను. మనం ఇంకా సాధించాలి అని అనుకుంటాం. ఓకే. పద్మజ గారు, జనరల్గా వర్కింగ్ ఉమెన్స్కి హెల్త్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి అంటారు? మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఇయర్లీ వన్స్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం 30 దాటినాక ప్రతి మహిళకి ఎంతో అవసరం. మేము ఇప్పుడు ప్రాక్టీస్లో చూస్తే విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళందరూ హెల్త్ చెకప్ చేయించుకుంటారు, కానీ సిటీలో వాళ్ళు ఎక్కువ మంది రావటం లేదు. విలేజెస్లో ఉన్నంత అవేర్నెస్ సిటీలో లేదు. అంటే వీళ్ళు ప్రాబబ్లీ బిజీగా ఉండి రారు, వాళ్ళు మాత్రం కంపల్సరీ. అంటే ఏదైనా ఇప్పుడు ప్రస్తుతానికి హెల్త్ ప్రాబ్లం ఏం లేదు కదా, అట్లా అని చెప్పి ప్రొలాంగ్ కూడా చేస్తూ ఉండొచ్చేమో. టైం లేక ఒకటి. కానీ ఇప్పుడు చాలా మంది యంగ్ పేషెంట్స్ కూడా మనం క్యాన్సర్తో చూస్తున్నాం. కాబట్టి ఇయర్లీ వన్స్ మినిమం ప్యాప్స్మియర్, మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ ఇవి చేసుకుంటే అట్లీస్ట్ తొలి దశలో గుర్తించగలిగితే వాళ్ళకి క్యూర్ రేట్ చాలా బాగుంటుంది. లేట్ స్టేజ్లో వస్తే డాక్టర్ గారు అయినా ఎవరైనా కూడా ఎక్కువ చేయలేరు. తొలి దశలో వచ్చిన వాళ్ళకి మాత్రం ఎక్కువ 98% క్యూర్ అవుతుంది. ఓకే. సో అట్లీస్ట్ ఇయర్లీ ఏదో ఒక టైంలో మాత్రం ఈ స్క్రీనింగ్కి పెట్టుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. 35-40 వచ్చిన మహిళలకి మరీ ముఖ్యంగా అవసరం. అంటే అసలు క్యాన్సర్ ఎలాంటి వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందండి? సర్వైకల్ కానీ జనరల్గా చాలా క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. డాక్టర్ గారు కూడా చాలా ఛానల్స్లో వెళ్ళి లైవ్ ప్రోగ్రామ్స్లో అవేర్నెస్ తీసుకురావడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు. సో క్యాన్సర్ని అసలు ఎట్లా గుర్తించాలి మనం? మనకి ఏదైనా అనుకోని సిమ్టమ్స్ రోజువారీ ఉన్నప్పుడు, మనకి అనుకోని ఇబ్బందులు, ఏదో ఒక పెయిన్, డిశ్చార్జ్, రొటీన్ లైఫ్ స్టైల్లో మనకి ఏదైనా చేంజ్ అనిపిస్తే వెంటనే సంప్రదించడము అవసరం. అలా కాకుండా ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటే దాంట్లో తెలిసిపోతుంది. అంటే జనరల్గా లేడీస్కి సర్వైకల్ ఒకటి, బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోతుంది కదా, సో దాని గురించి ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ, ప్యాప్స్మియర్ ఇయర్లీ ఇవి టెస్ట్ చేయించుకొని అల్ట్రాసౌండ్ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే ఓవేరియన్ క్యాన్సర్ అల్ట్రాసౌండ్లోనే తెలుస్తుంది. ఓకే. చాలా లేట్ స్టేజ్ వచ్చే వరకు అది క్లినికల్గా గుర్తించడం కష్టం. సో ఈ ల్యాబొరేటరీ టెస్ట్లోనే మనకు తెలుస్తుంది. అంటే ఈ టీనేజర్స్కి కూడా ఎక్కువ వస్తుందని చెప్పన్నారు కదా, వీళ్ళు కూడా ఏ ఏజ్లో అసలు ఈ టెస్ట్లన్నీ చేపిస్తే మంచిదంటారు? ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ముందే చేయించుకోవాలి, లేకపోతే అబౌట్ 20 లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తే సరిపోతుంది. డాక్టర్ గారు మాత్రం చాలా సిన్సియర్గా 100% హానెస్ట్గా ఉంటారు పేషెంట్స్. డాక్టర్ గారికి చాలా కోపం ఎక్కువ. ఎవరి సలహాలు వినే టైప్ కాదు, వాళ్ళు ఏమనుకుంటే అదే చేయాలి.